భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆర్మూర్ 47-48 బూతుల్లో అంటే నా సొంత బూతులలో మోడీ జన్మదిన సందర్భంగా 150 సభ్యత్వాన్ని మన మెంబర్షిప్ ప్రముఖ్ పులిగంధర్ గారికి మరియు కోఆర్డినేటర్ సల్యూట గంగాధర్ గారికి, పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్ గారికి, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ కుల్పం వేణు గారికి నేను సబ్మిట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా వారికి సూచిస్తూ మోడీ జన్మదినమైన రేపటి రోజు వరకు ప్రతి బూత్లో 100 మెంబర్షిప్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను కోరుచున్నాను. అలాగే 17 సెప్టెంబర్ను విమోచన దినోత్సవంగా పాటించాలని చెప్తూ రేపు అన్ని బూతులలో మండలాల్లో జాతీయ పథకాన్ని ఎగురవేసి అక్కడనే ఇంకా మెంబర్షిప్ డ్రైవ్ను కూడా చేయాలని చెప్పేసి కోరుతూ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు మోడీ గారి జన్మదిన ఉత్సవాలను ఘనంగా జరపాలని చెప్పేసి కోరుచున్నాను. ఈ నెల 25వ తేదీ వరకు దాదాపుగా మెంబర్షిప్ 50% కంప్లీట్ చేయాలని చెప్పేసి, అలాగే అక్టోబర్ మొదటి వారంలో జరిగే మెంబర్షిప్ ప్రక్రియ కాలేజీలలో, స్ట్రీట్లలో, కూడలి వద్ద మరియు బస్టాండ్లలో టెంట్లు వేసుకొని ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతూ ప్రతి కార్యకర్త, ప్రతి అధ్యక్షుడు, బూత్ అధ్యక్షుడు, శక్తి కేంద్ర ఇన్ఛార్జు, మండల అధ్యక్షుడు, మండల సభ్యత్వ ప్రముఖులు, ఆపై స్థాయి నాయకులు, రాష్ట్ర నాయకులు ఈ మెంబర్షిప్ డ్రైవ్లో 18వ తేదీ నుంచి చురుగ్గా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతున్నాను. జై హింద్, జై భారత్. జనతా పార్టీ సీనియర్ నాయకులు, సభ్యత్వ నమోదు జిల్లా ప్రముఖులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కుప్పల శివరాన్న గారు చాలా చురుకుగా నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలానికి తిరుగుతూ అందరినీ చైతన్యపరుస్తూ వారికి మార్గదర్శనం చేస్తూ సభ్యత్వ నమోదులో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నేడు ఆర్మూర్ పట్టణంలో తన వార్డుకు సంబంధించిన బూతులలో రెండు బూతులలో 47-48 బూతులలో మోడీజీ జన్మదినం సందర్భంగా, అంటే రేపటి రోజు మోడీజీ జన్మదినం ఉన్నది. మోడీజీ జన్మదిన సందర్భంగా వారు దాదాపు 200 సభ్యత్వాన్ని నమోదు చేసి ఇవ్వడం చాలా అభినందనీయం. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై శ్రీరామ్. మెంబర్ పార్టీ దేశవ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో గత 5 రోజుల నుంచి మెంబర్షిప్ చురుగ్గా సాగుతుంది. నిన్నటి వరకు అందిన లెక్కల ప్రకారం 26,000 సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడమైంది. రేపటి వరకు అంటే నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రతి బూత్లో 100 మెంబర్షిప్ కంప్లీట్ చేయాలని చెప్పేసి పార్టీ సూచించడం జరిగింది. జిల్లాలోని ప్రతి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, ఆపై స్థాయి జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు అందరూ ఈ మెంబర్షిప్ డ్రైవ్లో చురుగ్గా పాల్గొని మోడీ గారి జన్మదినానికి మనము ఒక బూత్లో 100 మెంబర్షిప్ చొప్పున రేపటి సాయంత్రం వరకు సబ్మిట్ చేయాలని చెప్పేసి నేను కోరుచున్నాము. అలాగే రేపటి రోజున 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దిన సందర్భంగా ప్రతి బూత్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జెండా ఎగురవేసి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా అక్కడనే చురుగ్గా చేయాలని చెప్పేసి నేను కోరుతూ రానున్న అక్టోబర్ మొదటి వారంలో ప్రతి గల్లీలో, ప్రతి స్ట్రీట్లో, ప్రతి కూడలిలో, ప్రతి కాలేజీలో, మహిళా సాధికారిక మండలాల్లో కూడా ఈ యొక్క మెంబర్షిప్ మహిళా మోర్చా, యువ మోర్చా, దళిత మోర్చా, కిసాన్ మోర్చా, బీసీ మోర్చా,
ఎస్టీ మోర్చా, మైనార్టీ మోర్చా అందరికీ 10,000 టార్గెట్ ఇవ్వడమైంది. కాబట్టి అందరూ ఈ 25వ తేదీ వరకు మీ మెంబర్షిప్ని కంప్లీట్ చేసుకొని జిల్లాలో మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ని అత్యధికంగా 2 లక్షల చీలుకు పైగా మనం మెంబర్షిప్ కంప్లీట్ చేసి అరవింద్ గారికి కానుకగా ఇవ్వాలి. అలాగే నిజామాబాద్లో ఉన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి కూడా మనము ఈ 2 నియోజకవర్గాల్లో 50,000 మెంబర్షిప్ చేసి వారికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ నెల రోజులు ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి సూచిస్తూ అందరము కలిసి భారతీయ జనతా పార్టీ స్థానిక ఎలక్షన్లో పోరాడి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు అన్నీ మనం కైవసం చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాను. జై హింద్, జై భారత్.